ఇలా బీజేపీ నాయకులు కూడా దీన్ని స్పందించాలి. ఇది ఇది ఏ రకంగా అంటే మీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎట్లా పెడుతుంది జీఆర్ఎంబీ ఎజెండాలు? దీన్ని రివ్యూ చేయండి, జీఆర్ఎంబీని పిలవండి, ఇది ఏ రకంగా ఎజెండాలో వచ్చిందో అడగండి. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పంగానే జీఆర్ఎంబీ పెట్టేస్తుందా? తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? రాజ్యాంగపరమైన హక్కులు తెలంగాణకు లేవా? ఇష్టం ఉన్నట్టుగా బుల్డోజ్ చేస్తామంటే ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్టును రివ్యూ చేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? 7 ప్రాజెక్టుల అనుమతులే రివ్యూ చేస్తామనే పరిస్థితి వస్తే అసలు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా, ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టు? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇవాళ దీని మీద ఆలోచించాలి. ఒకవేళ బీజేపీ స్పందించకపోతే మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీరు కూడా చంద్రబాబుకు భయపడి కేంద్ర మంత్రులు బీజేపీ మరి పెదవులు మూసుకుంటారా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా కూడా ఇవాళ బీజేపీ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే కాంగ్రెస్ గురించి అందరికీ అర్థమైపోయింది. మీరు కొత్త అనుమతులు ఒక్కటి తేలేదు, 3 ఏళ్లలో ఒక్క టీఎంసీకి తెచ్చింది లేదు. వార్దా ప్రాజెక్టు డిపిఆర్ వాపస్, సమ్మక్క సాగర్ డిపిఆర్ వాపస్, అడిషనల్ 1 టీఎంసీ కాళేశ్వరం డిపిఆర్ వాపస్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపస్. డిపిఆర్లు వెనక్కు తెచ్చుడు తప్ప మీరు ఒక్కటని అనుమతి తెచ్చింది లేదు. మేము ఆ రోజు కష్టపడి శక్తియుక్తులను ఉపయోగించి ఎంతో జాగ్రత్తగా 383 టీఎంసీలు ఒక గోదావరిలో మేము అనుమతులు తెచ్చాం. అవి ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దివాళకోరుతనం ఇది! అసలు మీరు ఒక్కటనే చక్కగా చేసిండ్రా? ఆ ఉన్న నీళ్ళను కూడా ఎత్తారు మీరు. గోదావరిలో మొన్న దేవాదుల్లో మేమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేదాకా 5 మోటార్లు నడిచినాయి. మీరే సాక్ష్యము. మేము మాట్లాడితే తెల్లారు 9 అయినాయా లేవా? మాట్లాడేదాకా 5 నడిచినాయి, మాట్లాడినాక 9 అయినాయి, ఇంకొకటి తక్కువనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరంలో ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి. ఎల్లంపల్లిలో భాగంగా కాళేశ్వరంలోని ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి, 3 కిందికి వదిలేసిండ్రు నీళ్లు. పైన మిడ్మానేర్ ఖాళీ, మల్లన్న సాగర్ ఖాళీ, రంగనాయక సాగర్ ఖాళీ, అన్నపూర్ణ ఖాళీ, కొండపోచమ్మ ఖాళీ, నృసింహ సాగర్ ఖాళీ. నీళ్ళు ఎత్తండ్రా బాబు అంటే 4 మోటార్లు నడుపుతో 3 కిందికి వదులుతీవి. పోనీ కృష్ణాలన్న సరిగెత్తిండ్రా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగింది అంటే పోయిన 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో. మన రాష్ట్రానికి తాత్కాలిక కేటాయింపుగా 34% ఉంటే అది కూడా వాడలేదు, 28% వాడుతుండ్రు. ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ ఇన్ దిస్ కాంగ్రెస్ 2 years రూల్. అంటే కాంగ్రెస్ పాలనలో కృష్ణానది జలాలు సరిగా వాడరు, గోదావరి జలాలు సరిగా ఉన్న సిస్టమ్ను ఎత్తిపోయారు. అన్లెస్ బీఆర్ఎస్ పోరాడితే తప్ప దేవాదుల మోటార్లు అనగావు, కాళేశ్వరం మోటార్లు అంతకంటే అనగావు. పోనీ తెచ్చిన ప్రాజెక్టుల అనుమతులు కూడా పోయే పరిస్థితి, అంటే ఉన్న గోషి కూడా పోయేటట్టు ఉందిగా. కొత్తదేమి లేదు. సాధించి పెట్టిన అనుమతులు, తెచ్చిపెట్టిన క్లియరెన్సులు కూడా రద్దు చేసే కాడికి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదనతో మేము మాట్లాడవలసినటువంటి వస్తుంది. చేయాల్సిన పనులు చేయరు, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు తప్ప ఒక్కటైనా సరిగా చేసేటువంటి పరిస్థితి లేదు.